ఈరోజు మన చందమామ కథల్లో కరాల కథల్లో భాగంగా అన్నదమ్ములు అనే కథ విందాం. కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు గనక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వద్దాం. ధవళగిరి రాజ్యంలో చక్రధారి అనే వైద్యుడు ఉండేవాడు. సరైన వైద్యశాలలు లేని ఆ రాజ్యంలో ఆయనకు చుట్టుప్రక్కల మంచి పేరుంది. పేద ప్రజానీకానికి ఆయన చేసే సేవ అమూల్యమైనది. అత్యాశ లేకుండా తన ఖర్చులకు సరిపడ్డ ధనం మాత్రమే ఆశించే ఆయన ఆస్తి 10 ఆవులు మాత్రం. అవే ఆయనకు జీవనోపాధినిచ్చేవి. చక్రధారికి నరేంద్రుడు, జయచంద్రుడు అనే కుమారులున్నారు. వారు బ్రహ్మర్షి అనే సర్వవిద్యా సంపన్నుడైన గురువు వద్ద చిత్రలేఖనం, సంగీతం, రాజవిద్యలు అభ్యసిస్తున్నారు. ధవళగిరిని ధవళేంద్రుడు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు స్వార్థమే తప్ప ప్రజల గోడు పట్టదు. రాజ్యంలో సరైన ప్రజా సౌకర్యాలు లేవు, కానీ అధిక పన్నులు వసూళ్లు చేసి ప్రజలను కష్టపెట్టేవాడు ఆయన. ఒకరోజు రాజభటులు పన్నుల వసూళ్లకు చక్రధారి దగ్గరకు వెళ్ళారు. 10 ఆవులకు గాను సంవత్సరానికి 2 ఆవులను పన్నుగా చెల్లించాలని అన్నారు. ఇంకా ఇంటి పన్ను, వృత్తి పన్ను, సంతానం పన్ను అంటూ ఏవేవో లెక్కలు చెప్పారు. అంత డబ్బు తన వద్ద లేదని చక్రధారి అంటే ఉన్న ఆవులను తోలుకుపోతామన్నారు. ఆయన అడ్డుకున్నాడని దురుసుగా త్రోశారు. చక్రధారి తల స్తంభానికి గుద్దుకుని బలమైన దెబ్బ తగలడంతో అక్కడికక్కడే మరణించాడు. రాజభటులు కిమ్మనకుండా వెళ్ళిపోయారు. విషయం తెలిసి నరేంద్రుడు, జయచంద్రుడు వచ్చి తండ్రి అంత్యక్రియలు పూర్తి చేశారు. తండ్రి మరణం కుమారులను కృంగదీసింది. నరేంద్రుడు ప్రజాద్రోహి అయిన ధవళేంద్రుడిని హతమారుస్తాను అంటూ ఆవేశంగా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. అన్నను ఆపటానికి జయచంద్రుడు చేసిన ప్రయత్నం వృధా అయింది. జయచంద్రుడు తిరిగి బ్రహ్మర్షి ఆశ్రయానికి వెళ్ళాడు. అక్కడ 6 మాసాల పాటు ఉండి తన విద్యలకు తుదిమెరుగులను దిద్దుకుని తనంతటి వాడు లేడని గుర్తింపు పొందాడు. ధవళేంద్రుడికి దివ్యప్రియ అనే కుమార్తె ఉంది. ఆమె అద్భుత సౌందర్య రాశి. తల్లి లేని ఆమెను ప్రాణంతో సమంగా పెంచాడు ధవళేంద్రుడు. రాకుమారికి చిత్రలేఖనం, సంగీతం అంటే ప్రాణం. కూతురు అభీష్టం మేరకు రాజు ప్రతి సంవత్సరం చిత్రలేఖనం, సంగీతంతో పాటు విలువిద్య పోటీలు కూడా ఏర్పాటు చేసి గెలుపొందిన వారికి బహుమతులు ఇచ్చేవాడు. ప్రతి సంవత్సరంలాగే ఆ ఏడు కూడా పోటీలు ఏర్పాటు చేస్తూ రాజ్యమంతటా చాటింపు వేయించాడు. జయచంద్రుడు గురువు ఆశీస్సులు తీసుకుని పోటీలలో పాల్గొనడానికి రాజధానికి బయలుదేరాడు. ఓ రోజంతా ప్రయాణం చేసి అర్ధరాత్రి వేళకు నగరం పొలిమేరల్లోనికి చేరుకున్నాడు. అప్పటికి బాగా అలసిపోయాడేమో. బాటకు ఎడమవైపున కొద్ది దూరంలో ఓ ఆలయం కనిపిస్తే అందులో ఆ రాత్రికి తలదాచుకుని ఉదయం వెళ్ళవచ్చునని అటుగా నడిచాడు. పాడుబడిన ఆ ఆలయ ప్రాంగణంలో అడుగిడగానే అతడికి లోపల నుండి మాటలు వినిపించాయి. అవేమిటో వినాలనుకుని చటుక్కున గోడవారగా ఓ మూల నక్కాడు జయచంద్రుడు. మాటలను బట్టి వారిలో ఒకరు పొరుగుదేశం గూఢచారి అని, రెండోవాడు తన అన్న నరేంద్రుడని అతడికి అర్థమయ్యింది. ధవళగిరి పొరుగున విజయగిరి అనే దేశముంది. ఆ దేశపు రాజుతో నరేంద్రుడు చేతులు కలిపాడు. అతడి పథకం ప్రకారం ఓ వీణను తయారు చేయించి గూఢచారి ద్వారా పంపాడు విజయగిరి రాజు. ఆ వీణలో బొటనవ్రేలు పరిమాణంలో 2 విషపు బాణాలు ఎవ్వరికీ అనుమానం రాని విధంగా అమర్చబడి ఉన్నాయి. నరేంద్రుడు సంగీతం పోటీలలో పాల్గొంటాడు. వీణ వాయిస్తూ గురి చూసి ఓ మీటను నొక్కగానే బాణాలు కంటికి అందని వేగంతో ధవళేంద్రుడి శరీరంలోకి దూసుకెళ్తాయి. రాజు మరణించి రాజ్యం అల్లకల్లోలమై సైనికులు, అధికారులు అజాగ్రత్తగా ఉన్న ఆ సమయంలో విజయగిరి సైన్యం మెరుపుదాడి చేసి రాజ్యాన్ని ఆక్రమిస్తుంది. విజయగిరి రాజు ప్రతినిధిగా ధవళగిరికి నరేంద్రుడు రాజవుతాడు. ఆ మాటల ద్వారా జయచంద్రుడికి ఆ పథకం పూర్తిగా అర్థమయ్యింది. అతడు మెల్లిగా అక్కడ నుండి తప్పించుకుని ఆగకుండా వెంటనే నగరంలోకి వెళ్ళాడు. రాజును కలుసుకుని తను విన్నది చెప్పి హెచ్చరించాడు. రాజు వెంటనే నగరం చుట్టూ గట్టి కాపలా ఏర్పాట్లు చేయించాడు. మర్నాడు రాజధాని నగరం అలంకరణలతో మెరిసిపోయింది. ప్రత్యేకంగా నిర్మించిన భవన ప్రాంగణంలో ఘనంగా పోటీలు ప్రారంభమయ్యాయి.
ధవళేంద్రుడు దివ్యప్రియ సింహాసనాలపై పక్కపక్కనే ఆసీనులై ఉండగా ముందుగా విలువిద్య పోటీలు ఏర్పాటయ్యాయి. 5 రోజుల పాటు జరిగిన ఆ పోటీలలో జయచంద్రుడు విజేతగా నిలిచాడు. తరువాత చిత్రలేఖనం పోటీలు జరిగాయి. ఆ పోటీలలో జయచంద్రుడే ప్రథమ విజేత అయ్యాడు. జయచంద్రుడు వేసిన బొమ్మను చూసి దివ్యప్రియ పరవశించింది. అతడి టీవీ, విలువిద్య, చిత్రలేఖన కౌశల్యం రాకుమారిని ఆకర్షించాయి. సంగీతం పోటీలలో కూడా జయచంద్రుడు పాల్గొంటున్నాడని తెలిసి దివ్యప్రియ మనసు ఆనందంతో నిండిపోయింది. ఒకే వ్యక్తి వివిధ రకాల పోటీలలో పాల్గొనడం అదే మొదటిసారి. అందువల్ల ఆమె దృష్టిలోనే కాక ధవళేంద్రుడి దృష్టిలోనూ జయచంద్రుడు ప్రత్యేక గుర్తింపు పొందాడు. అదీగాక అతడు అప్పటికే ఆయనకు నరేంద్రుడి రాజద్రోహి పథకాన్ని గురించి చెప్పి ఉన్నాడు. సంగీతం పోటీలకు నరేంద్రుడు కూడా వచ్చాడు. అతడు తమ్ముని కౌగిలించుకుని అభినందిస్తూ, సంగీతంలో నీతో పోటీ పడాలనుంది అన్నాడు. జయచంద్రుడు అన్న మాటలకు నవ్వాడు. అతడి కోరికపై మొదట నరేంద్రుడికి, జయచంద్రుడికి పోటీ ఏర్పాటు చేశారు. ధవళేంద్రుడు, దివ్యప్రియ పక్కపక్కనే సుఖాసీనులయ్యాక కొద్ది దూరంలో ఉన్న వేదికపైకి అన్నదమ్ములు చేరుకున్నారు. అప్పుడు జయచంద్రుడు ఏదో సైగ చేశాడు. అది చూస్తూనే వేదిక చుట్టూ ఉన్న రాజభటులు నరేంద్రుణ్ణి చుట్టుముట్టి బంధించారు. వీణను చేతిలోకి తీసుకుని జయచంద్రుడు అందులోని విషపు బాణాలను తీసివేశాడు. రాజభటులు నరేంద్రుడిని కారాగారంలో వేశారు. ధవళేంద్రుడు, దివ్యప్రియ ఆసనాలు దిగివచ్చి జయచంద్రుడిని అభినందించారు. దివ్యప్రియ మెల్లిగా జయచంద్రుడికి మాత్రమే వినిపించేలా, ఓ వీరుడా, నిన్ను నేను ప్రేమిస్తున్నాను అంది. తర్వాత జరిగిన సంగీత పోటీలలో జయచంద్రుడే విజేత అయ్యాడు. అతడి సంగీతానికి అందరూ మంత్రముగ్ధులైనారు. ధవళేంద్రుడు జయచంద్రుడి ప్రతిభకు చెలించి, సర్వవిద్యా ప్రావీణుడివి, నాకు ప్రాణదాతవు, నీకు ఏం కావాలో కోరుకో, ఇస్తాను అన్నాడు. జయచంద్రుడు దివ్యప్రియను కోరాడు. దివ్యప్రియ అంగీకరించడంతో ధవళేంద్రుడు వారి వివాహం వైభవంగా జరిపించి జయచంద్రుడిని రాజ్యాభిషిక్తుణ్ణి చేశాడు. రాజైన మరుక్షణం జయచంద్రుడు కారాగారంలో ఉన్న నరేంద్రుణ్ణి విముక్తి కావించి తన సలహాదారునిగా నియమించుకున్నాడు. కరాళుడు ఇంతవరకే కథను చెప్పి, ఓ సవిత్వక మహారాజా, జయచంద్రుడి ప్రవర్తన నాకు ఆగమ్య గోచరంగా ఉంది. ధవళేంద్రుడిని చంపి తను రాజు కావాలనుకున్న నరేంద్రుడి పథకాన్ని విఫలం చేసి కారాగారంలో వేయించాడు. ధవళేంద్రుడి ప్రాణాలు కాపాడి రాకుమారుని కోరి రాజ్యానికి రాజయ్యాడు. రాజైన మరుక్షణం రాజద్రోహి అయిన నరేంద్రుడిని విడుదల చేసి ఉన్నత పదవిని కట్టబెట్టాడు. రాజును చంపి సింహాసనం ఎక్కాలనుకున్న నరేంద్రుడి లాంటి రాజద్రోహికి, స్వార్థపరుడికి ఆ పదవిని ఎందుకు కట్టబెట్టాడు? అది తన అన్న అనే స్వార్థంతో, ఆలోచనారహితంగా అతడు చేసిన మూర్ఖపు పన. అయితే సర్వవిద్యా ప్రవీణుడైన జయచంద్రుడు స్వార్థాన్ని ఎందుకు జయించలేకపోయాడు? తెలిసి కూడా నా ఈ సందేహాలకు సమాధానం చెప్పకపోయావో ఈ క్షణమే నీవు నా బానిసవు అన్నాడు. దీనికి సవిత్వకుడిలా బదులిచ్చాడు. ధవళేంద్రుడు సమర్థుడైన రాజు కాదు. చక్రధారి మరణం ధవళేంద్రుడు ఎలాంటివాడో చెప్పకనే చెబుతాయి. నరేంద్రుడు ధవళేంద్రుడిని హతమార్చాలనుకున్నాడు. ఆ ఆశయంతోనే తాను రాజు కావడానికి పథకం వేశాడు. అన్నబుద్ధి ఎలాంటిదో చిన్నప్పటి నుంచి తెలిసిన జయచంద్రుడు ఆ మాత్రం గ్రహించగలడు. నరేంద్రుడి పథకాన్ని విఫలం చేయడం ద్వారా తన అన్నను హంతకుడు కాకుండా కాపాడాడు. అన్న కారాగారం పాలైతే మాట్లాడకుండా ఊరుకుని ధవళేంద్రుడిని తాత్కాలికంగా తృప్తిపరిచాడు. ఎలాంటి కష్టనష్టాలు లేకుండా తానే ధవళగిరికి రాజు కాగలిగాడు. తాను రాజు కాగానే నరేంద్రుడిని తన అంతరంగిక సలహాదారుగా నియమించుకున్నాడు. బ్రహ్మర్షి లాంటి మహానుభావుడి వద్ద శిష్యరికం చేసిన సర్వవిద్యా ప్రవీణుడు, ప్రజాక్షేమాభిలాషి అయిన నరేంద్రుడు ఆ పదవికి అన్ని విధాలా అర్హుడు. తన అన్న కాక మరెవ్వరూ ఆ స్థానంలో ఉన్నా కూడా జయచంద్రుడు ఆ పనే చేసేవాడు. ఇందులో జయచంద్రుడి స్వార్థం ఏమాత్రం లేదు. అది సరైన సమాధానం కావడంతో సవిత్వకుడికి ఎదురుగా ఉన్న కన్యపై కరాళుడి ప్రభావం నశించి ఆ యువతి ఏనుగుగా మారి అడవిలోనికి పరుగు తీసింది. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ? బాగుంది కదూ? నచ్చిందా?
అయితే లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.